మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని శ్రీదేవి కన్నికా పరమేశ్వరి ఆలయంలో 7,77,77,77 రూపాయల 77 పైసలతో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. ఇంత అధిక మొత్తంలో దేశంలో ఎక్కడా కూడా అలంకరించలేదని దేశవ్యాప్త రికార్డు అని నిర్వాహకులు చెబుతున్నారు. అమ్మవారి దర్శనానికి భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశామని తెలిపారు. అమ్మవారి కృపా కటాక్షాలు తెలుగు ప్రజలపై ఉండాలని, ఎలాంటి విపత్తులు తలెత్తకుండా ఆ దేవి చల్లని చూపు ఉండాలని చెబుతున్న ఆలయ నిర్వాహకుల అర్చకులతో మా ప్రతినిధి వెంకటేష్ ఫేస్ టు ఫేస్. శరన్నవరాత్రులోత్సవ భాగంగా పాలమూరు జిల్లాలోని శ్రీ వాసవి కళ్యాణ మండపేశ్వరంలో 7,77,77,707 రూపాయలకు సంబంధించిన అమ్మవారికి అలంకరణ చేశారు. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎక్కడ కూడా ఇంత పెద్ద మొత్తంలో అమ్మవారికి అలంకరణ చేపట్టలేదు. మనం చూస్తూనే ఉన్నాం. జిల్లా కేంద్రంలోని ఆలయంలో రంగరంగ వైభవంగా అమ్మవారి ఉత్సవాలు జరుగుతున్నాయి. 9 రోజుల పాటు ప్రతిరోజు ఒక రూపంలో అమ్మవారి దర్శనమివ్వనున్నారు. ఈరోజు మహాలక్ష్మి రూపంలో అమ్మవారి దర్శనమివ్వనున్నారు. దీనికి సంబంధించి ఆలయంలో ఈ భారీ మొత్తంలో 7 కోట్ల రూపాయలతో అలంకరణ చేపట్టారు. ప్రతి సంవత్సరం కూడా ఇదే స్థాయిలో అలంకరణ చేపడుతున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో కూడా ఎక్కడ కూడా ఇంత పెద్ద మొత్తంలో అలంకరణ చేపట్టిన పరిస్థితి కనిపించలేదు. ఇది రికార్డు స్థాయిలోనే ఈ వాసవి కళ్యాణ మండపం సంబంధించిన నిర్వాహకులైతే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు అమ్మవారు ఒక రూపంలో రావడం, దానికి సంబంధించిన దర్శనం ఇవ్వడం, అమ్మవారిని భక్తులు కూడా ప్రతిరోజు ఉదయం నుంచే దర్శించుకోవడం, తమ కోరికలు తీర్చుకుంటున్న నేపథ్యంలోనే ఈరోజు కూడా అమ్మవారికి మహాలక్ష్మి రూపంలో దర్శనమిస్తుంది భక్తులకు. ఉదయం నుంచి కూడా భక్తులు ఈ బారులు తీరని చెప్పవచ్చు. ఈ ప్రధాన ఆలయంలో వాసవి కళ్యాణ మండపంలోని కన్యకా పరమేశ్వర ఆలయంలో అమ్మవారు స్పష్టంగా మనకు కనిపిస్తున్నాం. అమ్మవారిని చూస్తే మన అమ్మలాగానే కనిపిస్తుంది. అమ్మవారి ఆశీస్సులు కూడా ఉండాలని ప్రతి ఒక్క భక్తుడు కోరుకునే పరిస్థితి ఉంటుంది. దీనికి సంబంధించి ఈ ఏర్పాట్లకు సంబంధించిన ఇక్కడ నిర్వాహకులు ఉన్నారు, ఆలయ అర్చకులు ఉన్నారు. దీనిపై వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా చెప్పండి అయ్య గారు, చెప్పండి స్వామి, ఆలయానికి సంబంధించిన 7,77,77,707 పైసలతో, అంటే 77 పైసలతో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక రికార్డు స్థాయిలో అమ్మవారికి అయితే అలంకరణ చేస్తున్నారు. ఎట్లా ఏర్పాట్లు చేస్తున్నారు? భక్తులకు ఎలాంటి దర్శన భాగ్యం కలిగిస్తున్నారు? జై వాసవి. నా పేరు గుండా వెంకటేశ్వర్లు, పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిని. ఈ అలంకరణ నిమిత్తం ఎలాగంటే మేము ఒక వారం రోజుల నుంచి కష్టపడుతున్నాము. సేలంకి వెళ్ళి తెప్పించడం జరిగినది డెకరేషన్ అలంకరణ గురించి. 7,77,77,77 రూపాయల 77 పైసలతోటి అమ్మవారి అలంకరణ ఈరోజు చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ 6 కోట్లు పెట్టడం జరిగింది. ఈ ఇయర్ ఇంకా 1 కోటి రూపాయలు పెంచడం. ఈ డబ్బంతా మా ఆర్యవైశ్యుల దగ్గర సమకూర్చడం జరిగినది. ఒక్కొక్కరి దగ్గర ₹1,00,000 50,000 అట్లా తీసుకురావడం జరిగింది. అదే అమౌంట్ తోటి ఈ అలంకరణ చేయడం జరిగింది. ఈ అలంకరణ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎవరి డబ్బులు వాళ్ళకు రిటర్న్ ఇవ్వబడతాయి. కాబట్టి మా నమ్మకంతో మా కులదేవత అయిన వాసవి మాత అలంకరణ చేయాలనే ఉద్దేశంతో మా ఆర్యవైశ్యులంతా ఏకదాటిగా వచ్చి ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఈరోజు మహబూబ్నగర్ లో మా పట్టణ ఆర్యవైశ్య సంఘం బ్రహ్మణవాడి యందు వాసవి కన్యక 7 కోట్ల చిల్లర పెట్టుకోవడం అంటే ఎక్కడ ఉడకలేదండి. ఫస్ట్ టైం ఇప్పుడు రికార్డు బ్రేక్ అన్నట్లు మేము. ఇదే కాకుండా మా అమ్మవారి దగ్గర బంగారు చీర ఉడక ఉన్నదండి. మాకు తెలంగాణ ఆంధ్రలో ఉడక ఎక్కడ లేదు. మన తెలంగాణలో మొట్టమొదటిసారిగా మహబూబ్నగర్ వాసవి కన్యక దేవాలయం నందు బంగారు చీర ఉడుకున్నది. సంబంధించి అంటే ఇది ఆ నిర్వాహకులు చెప్తున్నది. భక్తులకైతే ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా దర్శన భాగ్యం కల్పిస్తున్నాం. దీనికి సంబంధించి అమ్మవారి విశిష్టత గురించి కూడా ఆలయ అర్చకులు వారి మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి. శ్రీమాత్రే నమః. ఆత్మీయ హిందూ బంధువులందరికీ నమస్కారం. శరన్నవరాత్రి ఉత్సవాల శుభాకాంక్షలు తెలియజేస్తూ, పాలమూరులో బ్రాహ్మణవాడిలో వెలిసినటువంటి వాసవి మాత సుమారుగా 70 సంవత్సరాలుగా ప్రతినిత్యం కూడా అత్యంత వైభవోపేతంగా అనేక రకాలైనటువంటి ధూపదీప నైవేద్యాలతో ఏ ఒక్కరోజు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా 70 ఏళ్లుగా కొనసాగుతున్నటువంటి దేవాలయం ఇది. మా పట్టణ ఆర్యవైశ్య సంఘం వారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం, ఈ సంవత్సరం చేసినటువంటి అలంకరణ కానీ, ఈ సంవత్సరం చేసినటువంటి విధంగా కానీ మళ్ళీ వచ్చే సంవత్సరం ఉండకూడదు. భక్తులందరికీ అమ్మ గొప్ప అనుభూతిని ఇవ్వాలి. అమ్మ అంటేనే ఒక గొప్పనైనటువంటి అనుభూతి, అమ్మ అనే పదమే గొప్పనైనటువంటి అనుభూతి. కాబట్టి ఆ స్థితిలో భక్తులందరినీ సంతోష పెట్టాలి, భక్తులందరికీ అమ్మ యొక్క ఆశీస్సులు అందజేయాలనేటువంటి సంకల్పంతో ప్రతి సంవత్సరం వినూత్నమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ, వినూత్నమైనవి చేస్తూ ఉన్న శాస్త్రీయం ఆధారమైనటువంటివి, శాస్త్రీయంగా చేయాల్సినటువంటివి మనం ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు మహాలక్ష్మి అలంకారంని మనం శరన్నవరాత్రి ఉత్సవాల్లో జరుపుకున్నాం. ఇది అంటే లోక కళ్యాణార్థమే అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేయడం. ప్రపంచవ్యాప్తంగా కూడా ఇన్ని కోట్లతోటి ఎక్కడ కూడా ఏ దేవాలయంలో కూడా అమ్మవారికి ఇంత అలంకరణ చేయలేదు.
ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఒక ఐకాన్గా పాలమూరు జిల్లా నిలుస్తుందని చెప్పవచ్చు. అమ్మవారి దర్శనంలో, అమ్మవారి అలంకరణలో ఎక్కడ కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అయితే చర్యలు తీసుకుంటామని నిర్వాహకులు, అక్కడ అర్చకులు కూడా చెప్తున్నారు. ఇది ఉమ్మడి మామనాడు జిల్లా నుంచి వెంకటేష్, ఐనూస్, మహబూబ్ నగర్.